హాయ్ ఫ్రెండ్స్, ఏంటిది మన గుడ్ హెల్త్ లోపల తినరా మైమరచి ప్రతి ఒక్కటిని కూడా మనం తినడానికి ప్రయత్నించాలి. దాంట్లో కఠిన రోగాల ఆటకట్టు అంటే మనకు కొన్ని రోగాలు వస్తాయి కదా, తపము, వాతము, పితమని, ఇలాంటి వాటికి మనకు ఆటకట్టు అంటున్నాడు కదా. చూడండి ఆ ఆకాశం ఎలా మేఘావృతమై ఉందో చక్కగా ఈవినింగ్ టైం చాలా బాగుంది. 2 రోజుల నుంచి అందరూ కూడా తిలకించండి నేచర్ను. ఓకేనా ఫ్రెండ్స్, కఠిన రోగాల ఆటకట్టు ఏంటో తెలుసుకుందాం కదా. అటిక మామిడి అని కొన్ని ప్రాంతాల్లో గరిజేరుగా పిలుస్తారు. పునర్నవ అంటే ఇప్పడం దరికి తెలిసిన పేరు. చుట్టుముట్టే రోగాలపైన అటిక మామిడి ఒక చిటికెలో చేయదగిన చికిత్సగా ఉపయోగించే ఆహార ద్రవ్యము కూడా. ఈ విషయం మనకు తెలియదు మిత్రం. పునర్నవ అనే పేరులోని శరీరానికి పునర్యవనాన్ని అందిస్తుందనే ఖ్యాతి రాసిపెట్టి ఉంది. కోల్పోయిన శరీర ధాతువులకు ప్రాణప్రతిష్ఠ చేసే అమృత హృదయం దీనిది. లివరు, ప్యాంక్రియాస్, కిడ్నీలకు ఇది రక్షణ కవచం. ఊరంతా చుట్టబెట్టే కామెర్లు అంటే మన శరీరంలో అన్ని భాగాలకు సోకుతుంది కాబట్టి దాన్ని ఊరితో పోల్చారు మిత్రమా. కళ్ళకలకలు అంటే కళ్ళు వస్తాయి అంటారు కదా. చివరకు కరోనా వంటి మహమ్మారుల దాడి నుంచి కూడా ఇది దేహానికి రక్షణ కవచంలా నిలుస్తుంది. దీని స్పర్శ తగిలితే చాలు కామెర్ల వ్యాధి తగ్గుతుందని గలిజేరు తీగని 3 నుంచి 4 పీటలుగా చుట్టి మెడలో హారంలా వేసుకుంటారు. ఇలా గలానికి చేరు అంటే నగలాగా ధరిస్తారని గలిజేరని అని పేరొచ్చిందంటారు అందరూ. గరిజేరాకులు కాండము, వేళ్ళు అన్ని వగరు, చిరుచేదుల కలబోతగా ఉంటాయి. పొడికూర, పప్పు, పచ్చడి, ఆకుకూరతో వండుకునేవన్నీ గరిజేరుతో వండుకోవచ్చు. మునగాకుతోనో చింత చిగురుతోనో కలిపి కారప్పొడి తయారు చేసుకోవచ్చు. గోంగూర నిల్వ పచ్చడికి అనుసరించే పద్ధతిలోనే గలిజేరుతోనూ నిలవ పచ్చడి పెట్టుకోవచ్చట. పాలక్ పకోడీ, మసాలా వడ లాంటివి గలిజేరు ఆకులతో కూడా వండుకోవచ్చు, చేసుకోవచ్చు. కీళ్ళవాతంలో వచ్చే వాపులు, నొప్పుల్ని కూడా కరిగిస్తుందంట. అదేంటిది? తెల్ల గరిజేరు. గుండె జబ్బులున్న వారికి గుండె బలాన్ని ఇస్తుంది. నివారించడంలో రక్తధాతువును, ఇతర ధాతువులను కూడా పెంచి పోషిస్తుందంట. క్షయ, ఎయిడ్స్ వంటి క్షీణ వ్యాధుల్లో సైతం ఇది ఒక అండగా నిలుస్తుంది. అంటే ఏంటిది? అది గలిజేరు ఆకుకూర అన్నమాట. దీని ఆకుల్లో పీచు ఎక్కువ కాబట్టి ఇది షుగరు, స్థూలకాయం ఉన్న వారికి మేలు చేసే ద్రవ్యం. వాళ్ళు తరచూ తాజా గరిజేరు పప్పు లేదా పొడికూర లాంటి వండుకొని తినటం మంచిది. కొందరైతే ఉదయాన్నే ఈ ఆకుల ముద్దని నీళ్ళలో వేసి మరిగించి చిక్కని కషాయాన్ని తాగుతారు. మలబద్ధకాన్ని జయించాలంటే ఇది మంచి ఉపాయం. అరిషమురల వ్యాధి అంటే పైల్స్ను కూడా దూరం చేసి జీర్ణకోశాన్ని ప్రక్షాళన చేస్తుంది. అంటే మన గట్టుని, జీర్ణకోశాన్ని ప్రక్షాళన చేస్తుంది. మన గట్టు ఉంటుంది కదా, మన పెద్ద పేగు, చిన్న పేగు, దాన్ని కూడా క్లీన్ చేస్తుంది. దేహంలో చేరిన అనవసరపు నీటిని బయటకు పంపి ఉబ్బును తగ్గిస్తుంది. మన పూర్వీకులు ఈ ఆకులను మినప్పప్పు, సుగంధ ద్రవ్యాలతో కలిపి రుబ్బి వడియాలుగా పెట్టుకునేవాళ్ళు. అంటే ఇది దొరికినప్పుడు అన్ని కాలాలలో దొరకదు కదా, దొరికినప్పుడు ఆ విధంగా చేసి మనం ఇప్పుడు వడియాలు చేసుకుంటాం కదా, పిండి వడియాలు అవి అలా చేసి నిలువుంచుకునేవారట. అవసరం ఉన్నప్పుడు ఈ వడియాల నూనెలో వేగించకుండా కూడా కూరలలో, పులుసుల్లో కూడా కలిపేవారట. అంటే మనము వడియాలు అనగానే ఏమనుకుంటాం, అందరం డీప్ ఫ్రై చేసుకొని తినడమే అనుకుంటాం కదా. అలా చేసుకునేవాళ్ళు. అవసరం అనుకుంటే కొన్ని ఉల్లిపాయలు దాంట్లో వేసి కొంచెం దీన్ని కడిగేసి ఎండబెడతాం కదా, కొంచెం కడిగి చేసి ఆ పోపులో వేసి స్టవ్ పైన పెట్టి కొంచెం మగ్గాక దాంట్లో మనం పులుసు లేకపోతే 2 టమాటాలు వేసి కూడా ఉడికించుకొని తినేవాళ్ళు. కర్రీలాగా కూడా అన్నంలో కూడా తినేవారు అనమాట. లేత గరిజేరు ఆకులను తెచ్చి శుభ్రంగా కడిగి సన్నగా తరిగి వాటికి కాసిన్ని లేత కాకరాకులట మా అమ్మ ఇంత చేదు ఉంటాయి కదా, కొద్దిగా సొంటి పొడిని చేర్చి నీళ్లు పోసి ఉడికించాలి. ఇది గరిజేరు శుద్ధి ప్రక్రియ. ఉడికిన తర్వాత కాకరాకులు అవసరం లేదు.
తీసేయచ్చు. ఉడికిన ఈ గరిచేరు ఆకుల్ని ఒక బాండీలోకి తీసుకొని తగినంత ఉప్పు, కోరుకున్న సుగంధ ద్రవ్యాలు చేర్చి కమ్మని నెయ్యి వేసి దోరగా వేయించాలి. వేడి కాస్త తగ్గాక చిటికెడు పచ్చకర్పూరం చల్లితే ఆ కూర పరిమళం ఇల్లంతా గుబాలిస్తుంది మిత్రమా. ఒకసారి చేసి చూద్దామా, మనం ట్రై చేద్దాం. ఉడికించిన గరిజేరు ఆకులు వేడి చేయకుండా ఉంటాయి. ఈ ఆకులతో పప్పు, పచ్చడి ఇలా వంటకాలను ఎన్నో వండుకోవచ్చు మిత్రమా. ఆకుకూరలంటే కేవలం మనకు తెలిసేవేంటి? తోటకూర, పాలకూర, గోంగూర, చుక్కకూర, మెంతెం కూర, కొత్తిమీర కదా, కొన్ని తెలుసు మనకు కదా. కానీ ఇంట్లో ఏంది తెల్ల గరిజేరని, పులిసంత కూర అని, ఇంకెన్నో విష్ణుకాంతం అని ఎన్నో రకాలు ఉంటాయి మిత్రమా. కానీ మనం మెయిన్గా తినేటిది తోటకూర, పాలకూర, గోంగూర, చుక్కకూర, మెంతెం కూర, కొత్తిమీర తింటాం కదా. ఎన్నో రెట్లు ఔషధ నిల్వలుని అమృతం లాంటి మొక్కలు మన చుట్టూనే పెరుగుతున్నాయట, కానీ మనం గుర్తుపట్టలేము. గరిజేరుతో పాటు గుంటగలగరాకు, ఉత్తరేణి, కొండపిండి, చెంచలి, గంగపావిలి, గజపల్లేరు వంటి మొక్కలు రోడ్డు పక్కన పొలం గట్ల మీద మన కోసం ఎదురు చూస్తుంటాయట. మనకు అవి తెలివయు, గుర్తుపట్టము, మనము తినము. కానీ మన పూర్వీకులు ఇవన్నీ తిన్నారు కాబట్టి వాళ్ళకు అప్పుడు ఇలా 30 ఏళ్ళకి ఎముకల ఆర్థరైటిస్ రావడము, గుండె జబ్బులు రావడము, మధుమేహము, బీపీలు ఏవి రాకుండా వాళ్ళు చాలా బలిష్టంగా ఉన్నారని మనం ఇప్పుడు అనుకోవచ్చు కదా. ఇది కామెర్లలో దివ్య ఔషధం. పునర్నవాది, మండూరము లాంటి అనేక ఆయుర్వేద ఔషధాలు రక్తహీనతను తగ్గించి కాలేయాన్ని బలసంపన్నం చేసేవిగా ప్రసిద్ధమంట. రసాయనాలు, పురుగు మందుల విషపు వలయం నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రకృతి ఉచితంగా ప్రసాదించిన ఇలాంటి ద్రవ్యాలపై మన మనస్సు తప్పకుండా పెట్టాలని ఆశిస్తున్నాను. కానీ మనకి ఎంతమందికి అసలు ఏ ఆకు తింటే ఏమవుతుందో ఏందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్నది ఏంటి? మెయిన్గా భయం. ఆ భయం అనేది పోవాలి కదా. పోయినప్పుడు మనం అన్నిటిని తినగలుగుతాం. కాకపోతే అప్పుడు మన పెద్ద తాత ముత్తాతలు ఉన్నప్పటి వెదరు అలాగూ ఇప్పుడు ఉన్నటువంటి వెదర్ అలాగూ. ఇప్పుడు మామూలు ఏదన్నా మార్కెట్లో తెచ్చుకుంటే దాని మీద పెస్టిసైడ్ వేస్తారు. దాన్ని తింటే కూడా మనకి ఎన్నో రకాల లోపాలు వస్తున్నాయి కదా. అలర్జీస్ వస్తున్నాయి, ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాల్సి ఉంటుంది. ఈ గరిజేరు అనేది నేను 1-2 సార్లు తిని చూసాను. ఏం స్మెల్ లేదు, ఏం లేదు. మంచిగా మన పాలకూర, తోటకూర లాగానే ఉంది. కొంచెం పప్పేసి వండుకొని తిన్నాము. కాబట్టి మనం అందరం కూడా ఎక్కడైనా దొరుకుతుంది. అప్పుడప్పుడు మార్కెట్లలో పెడతారు. వారాంతపు మార్కెట్లు ఉంటాయి కదా, అంగళ్ళల్లో దొరుకుతూ ఉంటుంది. అవి గుంటగానే రాకంటే ఏమో, నేను ఎప్పుడు తినలేదు. కొంచెం తినడానికి మనం ప్రయత్నిద్దాం. ఈ మధ్యలోనే మనకు బచ్చల కూర కూడా చాలా తినం. ఈ మధ్యలో మా ఫ్రెండ్ ఒక బచ్చల కూర ఇచ్చింది. అదేందో ఆంధ్ర బచ్చల కూర అని ఇచ్చింది. పెద్ద ఆకులు ఉన్నాయి, చేసి చాలా టేస్టీగా ఉంది మిత్రమా. తినడానికి ప్రయత్నం చేస్తాం. కాకపోతే కొంచెం రైనీ సీజన్లో అటు ఇటు చూసి తినడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే వాటిపైన మన కళ్ళకు కూడా కనపడనటువంటి పురుగుల యొక్క గుడ్లు ఉంటాయి అన్నమాట. చీడ పట్టినట్టుగా ఉంటాయి. అసలు ఆకును అస్సలే తినకుండా ఉండడం ఉత్తమం అని అనుకుంటున్నాను. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ గుడ్ హెల్త్ లోపల ఆకుకూరలకు ఉన్నటువంటి ప్రముఖ స్థానము వీటికి లేదు. కాకపోతే ప్రతిరోజు ఏదో ఒకటి తినడానికి ప్రయత్నిద్దాం. ప్లేస్ ఉన్నట్టయితే, లేకున్నా ఒక కుండీలో మనము కొంచెం మట్టి నింపుకొని కొత్తిమీర, పుదీనా, ఇంకా ఏంటిది మెంతెం కూర లాంటివి కూడా వేసుకుంటే మనది మనం వాడుకోవచ్చు చిన్నగా వచ్చిన వెంటనే కదా మిత్రమా. అందరం ప్రయత్నిద్దామా. ఆరోగ్యమే మహాభాగ్యం. థ్యాంక్ యూ ఫర్ గాడ్ ఎవ్రీథింగ్ అంటూ మనము హ్యాపీగా బతుకుదాం.